హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి మార్నింగ్ పిల్లలకి క్యారేజ్లోకి పాలకూర వెల్లుల్లి కారం తయారు చేస్తున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నానో ఈ వీడియోలో చూసేయండి. అండ్ మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, డెఫినెట్లుగా చాలా ఇష్టపడతారు. ఒక కట్ట పాలకూరకి ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్స్ని తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ ఆనియన్ వచ్చి అదే పెద్ద ముక్కలాగే కట్ చేసుకోండి, ఎందుకంటే మిక్సీ జార్లో వేసుకునేదే పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని. నేను ఆ మిక్సీ జార్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో అవి కూడా చూడండి. డెఫినెట్గా పిల్లలకి మాత్రం చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను పెట్టాను కదా రైస్ పాట్, అది వచ్చి స్టెయిన్లెస్ స్టీలు. అండ్ మనం అల్యూమినియం యూస్ చేయడం వల్ల అసలు మంచిది కాదని చెప్పి అది ఒక పాయిజన్లా తయారవుతుంది. అందుకని నేను జాగ్రత్తలు తీసుకోవడం కోసం నేను స్టీల్ పాట్ అనేది పెట్టాను. ఇప్పుడు గ్రైండ్ చేయడానికని ఆనియన్ అనేది నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అండ్ దీంట్లోకి పీల్ చేసిన వెల్లుల్లి రొబ్బలు ఒక 10 అలా తీసుకున్నాను. ఇంకా అందులోకి కారం, అంటే మనం స్పైసీనెస్ ఎంతైతే తింటామో అంత వేసుకోవచ్చు. అండ్ పిల్లల కోసం అని చెప్పి నేను చాలా తక్కువ కారం అనేది వేశాను. అండ్ దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేశాను. చింతపండు కూడా వేశానండి, అది నేను వీడియో క్లిప్ అనేది అది మిస్ అయ్యింది. చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా, కొంచెం జీలకర్ర కూడా. అండ్ నేను ఇక్కడ వారుస్తున్నాను రైస్ అనేది. ఇక్కడ వార్చడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. రైస్ వార్చే టూల్ అనేది నేను ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకుంటున్నాను. అది వచ్చిన తర్వాత నేను వీడియో చేసి చూపిస్తాను. మా అబ్బాయి చన్నీళ్ళు చేయలేకపోతున్నాడంట, అందుకని నేను వేడి నీళ్ళు పెట్టాను. అండ్ ఇక్కడ కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేశాను. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇలా పెనం పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అంటే అది పాలకూర ఉల్లికారం అండి, పచ్చడి టైప్ వస్తుంది. అందుకు నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేశాను. వేసిన తర్వాత దాంట్లో పోపు దినుసులు కావాలంటే మినపప్పు, ఇవన్నీ మీరు ఆప్షనల్గా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. అండ్ కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది. జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఒకటే వేసాను, ఎందుకంటే పిల్లల కారం తినరు కాబట్టి వేసాను. అండ్ ఈ పేస్ట్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలాగా మనం మధ్యలో ఆపేమంటే మాత్రం అడుగంటేసి మాడుతుంది, అది చేదొస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆయిల్ పైకి తేరేంత వరకు, పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మనం ఆనియన్ పేస్ట్ని మనం బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాతనే మనం పాలకూర వేయాలి, ముందు పాలకూర వేయకూడదు. ఎందుకంటే ఆ పచ్చివాసన పోకుండా వేస్తే ఇది కూడా పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని నేను అలా వేశాను. అండ్ ఇది పాలకూర వేసిన తర్వాత కూడా మనం మిక్స్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అది పేస్ట్ లాగా మారుతూ ఉంది. పాలకూర వీలైనంత చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి. దాన్ని పెద్ద పీసెస్లాగా కట్ చేస్తే కొంచెం పేస్ట్ లాగా అవడం కష్టం. దీనికైతే మాత్రం మీరు చిన్న పీసెస్లా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది పేస్ట్ లాగా. ఎంత పాలకూర వేసామో అని ఎంత అయ్యిందో చూడండి. పిల్లలిద్దరికీ అలా కరెక్ట్గా సరిపోయింది. అయితే పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చేసరికి టేస్ట్ ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పి తిన్నారు ఇష్టంగా. అండ్ మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డెఫినెట్లీగా ఈ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.